నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఉపాధ్యాయుల ఎంపిక డిఎస్సి టీచర్ల ఎంపిక ప్రక్రియ కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్నా, అంతకుముందు 95, 99లో టీడీపీ అధికారంలో ఉన్నా, ఆ తర్వాత వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నా, ఇప్పుడు కూటమి అధికారంలో ఉన్నా టీచర్ల నియామకం జరుగుతుంది. ఉపాధ్యాయులు గతంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలు ఇప్పుడు చూస్తే క్రమేపీ మూత పడుతూనే ఉన్నాయి. ఒకప్పుడు చూస్తే ఉపాధ్యాయ పోస్టులకి వందల వేల మంది పోటీ పడేవారు. ఇప్పుడు ఆ పోటీ కంటే వేరే ఉద్యోగాల వైపు అడుగులు వేస్తున్నారు. బీఈడీ చేసిన స్టూడెంట్స్ కానీ, సెకండ్ గ్రేడ్ చదివిన స్టూడెంట్స్ కానీ పోస్టులు తక్కువగా ఉన్నాయి. గవర్నమెంట్ పోస్టులు కూడా మ్యాక్సిమం తగ్గించే పరిస్థితి, ప్రభుత్వ పాఠశాలలో తగ్గే పరిస్థితి. పిల్లలందరూ కూడా ప్రైవేట్ పాఠశాల వైపు అడుగులు వేస్తున్నారు. మరి ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో 16,000 పోస్టుల్ని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ డిఎస్సిలో సెలెక్ట్ అయిన ఎవరైతే టీచర్లు ఉన్నారో వాళ్ళకి అమరావతిలో ఒక మెగా సక్సెస్ మీట్, వాళ్ళకి నియామక పత్రాలు కూడా జిల్లాల వారీగా మనందరం కూడా అమరావతికి చేర్చి అక్కడ ముఖ్యమంత్రి గారు, విద్యాశాఖ మంత్రి గారు కలిపి నియామక పత్రాలు అందించే ప్రక్రియ ఒక కొత్త వరవడికి శ్రీకారం చుట్టారు. ఒకప్పుడు టీచర్స్కి అపాయింట్మెంట్ ఆర్డర్స్ కన్సల్ట్ జిల్లాల్లోనే కలెక్టర్లు, డిఈఓల ఆధీనంలో జరిగాయి. ఇప్పుడు అది ఒక రాజకీయ వ్యూహంతోనే అధికారంలో ఉన్న పార్టీలు పొలిటికల్ మైలేజ్ కోసం మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టీచర్ని ఎంపిక చేశారు, సెలెక్ట్ అయ్యారు. వాళ్ళంతా కూడా నియామక పత్రాలు అందుకోవడానికి విజయవాడ పెద్ద మీటింగ్ పెట్టి సక్సెస్ మీట్లా పెట్టడం అంటే ఇది ఒక విధంగా చెప్పాలంటే ఒక రాజకీయ ప్రచారానికి కూడా ఈ విధంగా కూడా తెగబడుతున్నారు రాజకీయ పార్టీలు అనడానికి కూడా చెప్పవచ్చు. ఉపాధ్యాయులను తీసుకెళ్ళి అక్కడ నియామక పత్రాలు జిల్లాల్లో ఇస్తారు, సహజంగా కలెక్టర్లు ఇస్తారు, డిఈఓలు ఇస్తారు. వీళ్ళని తీసుకెళ్ళి అక్కడ పెద్ద మీటింగ్ పెట్టి చేయడం అంటే ఇది రాజకీయ పరంగా కాక ఏమంటారు ప్రజానికం. కాబట్టి ప్రతిదీ రాజకీయ కోణంలోనే చూడటం సహజంగా అధికార పార్టీ ఏ పార్టీ ఉన్నా చేస్తుంది. కానీ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ఒక్కడుగు ముందుకేసి ప్రతిదాన్ని తనకు అనుకూలంగా పార్టీకి, ప్రభుత్వానికి అనుకూలంగా చేయడంలో చంద్రబాబు నాయుడు గారి దిట్ట అనేది ఈ రాష్ట్ర ప్రజల్లో అందరికీ తెలుసు, రాజకీయ నాయకులు అందరికీ తెలుసు. ఈ నేపథ్యంలోనే మన డిఎస్సి మెగా డిఎస్సి అని చెప్పి సక్సెస్ మీట్ పెట్టడం అనేది ఒక కొత్త వరవడి. ఇది ఎప్పుడు లేదు. కొన్ని సంవత్సరాలుగా ఈ ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ విడిపోయిన ఆంధ్రప్రదేశ్లో కానీ ఎప్పుడు కూడా ఈ సిస్టమ్ లేదు. ఇప్పుడు కొత్త వరవడి శ్రీకారం చుట్టారు చంద్రబాబు నాయుడు గారు. మరి ఈ ప్రభుత్వం ఒకటే టీచర్లను తీశారు, మిగిలిన ప్రభుత్వాలు తీయలేదు అనే దాన్ని ఒక బూచుగా చూపించే ఒక ప్రయత్నంలోనే మరి వీళ్ళందరినీ పెట్టి ఒక సక్సెస్ మీట్ అని కార్యక్రమం శ్రీకారం చుట్టూ చేయడం అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయ సంఘాల్లోనే రకరకాల విమర్శలు వస్తున్నాయి. ఎప్పుడు లేని విధంగా టీచర్లను కూడా తీసుకెళ్ళి రాజకీయ రంగు పులిమేలా విజయవాడలో మీటింగ్ పెట్టి మరి నియామక పత్రాల పేరుతో ఒక టీడీపీ ప్రభుత్వమే టీచర్ల పోస్టులు రిక్రూట్మెంట్ చేస్తుంది, మిగిలిన ప్రభుత్వాలు ఏది చేయదు అన్నట్టుగా చేస్తున్నారని కూడా ఉపాధ్యాయ సంఘాలు చాలామంది గుసగుసలు ఆడుకుంటున్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు సహజంగా ఏ అవకాశాన్ని కూడా వదులుకోరు, రాజకీయాల్లో వదులుకోరు, ప్రభుత్వానికి మైలేజ్ వచ్చే అంశాలు దేనిని కూడా వదులుకోరు. అనడానికి మెగా డిఎస్సి ఈ టీచర్ల ఎంపికకు సంబంధించింది నియామక పత్రాల వ్యవహారం మీటింగ్ కూడా ఒక చర్చకు దారితీస్తుంది. ఏదేమైనా ప్రస్తుత రాజకీయాలు ఒక విధంగా చెప్పాలంటే అధికారమే లక్ష్యంగా ప్రత్యర్థి పార్టీలకి ముచ్చెమటలు పట్టించడం, ప్రత్యర్థి పార్టీలు భవిష్యత్తులో అడ్రస్ లేకుండా చేయడం, ప్రస్తుతం ఉన్న రాజకీయాలు ఒక విధమైన కుటిల రాజకీయాలకి మరీ జీర్ణించుకుపోయేలా పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. మరి ఏదేమైనా టీచర్ని మరొక రాష్ట్ర వ్యాప్తంగా పిలిపించుకుని ఆ విధంగా సభ పెట్టడం మంచి కార్యక్రమే, దాన్ని ఎవరు కాదంటారు. కానీ ఒక రాజకీయ వ్యూహంతో టీచర్లందరినీ, కొత్త ఉద్యోగాలు వచ్చిన టీచర్లు వీళ్ళందరినీ తీసుకెళ్ళి అక్కడ మీటింగ్ పెట్టి ఏ జిల్లాలో ఆ జిల్లాలో పెట్టవచ్చు కదా. సహజంగా వీళ్ళందరినీ రాష్ట్ర వ్యాప్తంగా తరలించి అమరావతిలో మీటింగ్ పెట్టి ఇది కూటమి ప్రభుత్వం మాత్రమే సాధ్యం, మిగిలిన ప్రభుత్వాలకు సాధ్యం కాదనేది ఒక విధమైన ఇండికేషన్ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇవ్వడానికి చేసిన ప్రయత్నం తప్ప దీనివల్ల ఏమాత్రం ఉపయోగం లేదనేది ఉపాధ్యాయ సంఘాలు చెప్తున్నారు. రాజకీయాలు చూస్తే ప్రస్తుతం అలానే ఉన్నాయి. థ్యాంక్ యూ.
గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫాగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్,